ఓటీటీలో ఉన్న ఈ హారర్ సినిమా గురించి చాలా మంది ఒక్కటే చెబుతున్నారు. రాత్రి ఒంటరిగా అసలు చూడొద్దని. మొదట ఇదొక సాధారణ హారర్ మూవీ అనిపిస్తుంది. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ ఏం జరుగుతుందో ఊహించడం కూడా కష్టం. చేతబడి, ఆవహింపు, దుష్ట శక్తులు ఇవన్నీ నిజంగా జరుగుతున్నట్టుగా చూపించిన ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం చాలా మందిని షాక్ కి గురి చేసింది. అసలు ఈ సినిమా నిజంగానే అంత భయంకరమా? చూడాలా వద్దా ఇప్పుడు చూద్దాం. చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ. థాయిలాండ్లోని ఒక చిన్న గ్రామంలో దేవత ఆవహించిందని నమ్మే ఓ షామన్ కుటుంబం చుట్టూ కథ తిరుగుతుంది. ఆ కుటుంబంలోని ఓ యువతి వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. మొదట అది దేవతా ప్రభావమని అందరూ అనుకుంటారు. కానీ ఒక్కో రోజు గడిచే కొద్దీ ఆమె ప్రవర్తన మరింత భయంకరంగా మారుతుంది. అసలు ఆమెను ఆవహించింది దేవతేనా లేక మరేదైనా దుష్ట శక్తేనా? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమాని చూడాల్సిందే. ద మీడియం సాధారణ హారర్ మూవీ కాదు. ఇది మ్యాకు డాక్యుమెంటరీ స్టైల్లో తెరకెక్కించబడింది కాబట్టి సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కంటే నిజంగా జరిగిన సంఘటనలను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. మొదటి భాగం కొంచెం నెమ్మదిగా సాగినా అదే స్టోరీలోకి ప్రేక్షకుడిని పూర్తిగా తీసుకెళ్తుంది. సెకండ్ హాఫ్ నుంచి టెన్షన్ నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు మాత్రం చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. జంప్ స్కేర్స్ కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్, కెమెరా వర్క్, నటీనటుల పర్ఫార్మెన్స్ భయాన్ని మరింత రియలిస్టిక్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఈ మూవీలో చేతబడి, ఆవహింపు, గ్రామీణ నమ్మకాలను చాలా సహజంగా చూపించారు. అందుకే ప్రతి సీను నిజంగా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. హారర్ సినిమాలు ఎక్కువగా చూసే వాళ్లకు కూడా కొన్ని సన్నివేశాలు డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే మీకు ఫోక్ హారరు, చేతబడి, ఆవహింపు కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఇష్టమైతే ద మీడియం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అయితే ఇది స్లో బర్న్ హారరు కాబట్టి ఓపికగా చూడాలి. క్లైమాక్స్ వరకు వెళ్తే ఎందుకు ఈ సినిమాను చాలా మంది బెస్ట్ హారర్ మూవీస్ లో ఒకటిగా చెబుతారో మీకే అర్థమవుతుంది. హారర్ మూవీ లవర్స్ మాత్రం ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి ఇంకా బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.